సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు మహేందర్. మీరు చూసిన టెక్ మహేందర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అయితే మీకోసం అయితే ఒక మంచి వెబ్సైట్ తీసుకొచ్చాను. సో గైస్, ఈ వెబ్సైట్ యూజ్ చేసి అయితే మీ పిల్లల మొబైల్స్ లేదా మీ గర్ల్ ఫ్రెండ్ మొబైల్స్ లేదా మీ ఇంట్లో ఉండే చిన్నపిల్లలు లేదా పెద్దవాళ్ళు ఎవరైతే చెడిపోతున్నారు మొబైల్ యూజ్ చేసి అనే వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయడానికి అయితే ఈ యొక్క వెబ్సైట్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది. సో గైస్, మీరు అనుకోవచ్చు ఇలాంటి అప్లికేషన్స్ ఎందుకని. సో గైస్, వాళ్ళు రోజుకైతే చెడిపోతున్నారని మీకు అనిపించవచ్చు. మీరు చెప్తే వాళ్ళు వినకపోకుండొచ్చు చాలా వరకు అయితే. అండ్ మీరు డైరెక్ట్ చెప్పినా కానీ కొంచెం చెడుగా ఉంటుంది. సో గైస్, అలాంటి వాళ్ళకైతే మీరైతే ఈ యొక్క ప్రూఫ్ కోసం అయితే ఈ యొక్క వెబ్సైట్ యూజ్ చేయొచ్చు. ఈ వెబ్సైట్ యూజ్ చేసే వాళ్ళకైతే ఒక మంచి కోసం అయితే యూజ్ చేయండి, చెడుకైతే అస్సలు యూజ్ చేయకండి. సో గైస్, ఈ వెబ్సైట్ యూజ్ చేసి అయితే మీరు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కనుక్కోవచ్చు. ఎవరికి ఫోన్ చేస్తున్నారు, వాళ్ళు ఎవరికి మెసేజ్ చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడున్నారు, అండ్ వాళ్ళకి ఇన్కమింగ్ కాల్స్ ఏంటి, అవుట్ గోయింగ్ కాల్స్ ఏంటి, ఇవన్నీ అయితే ఈ యొక్క వెబ్సైట్ యూజ్ చేసి అయితే మీరు తెలుసుకోవచ్చు. సో గైస్, ఏమాత్రం ఆలోచించకుండా ఆ వెబ్సైట్ ఏంటో మనం ఫటాఫట్ అయితే చూసేద్దాం. సో గైస్, లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్. సో గైస్, మీరు సింపుల్గా క్రోమ్ ఓపెన్ చేసేసుకోండి. గైస్, సింపుల్గా క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్ బార్లో మీరు ఏమని టైప్ చేస్తారంటే seltracker.io అని అయితే మీరు సెర్చ్ చేయండి. గైస్, ఒకవేళ మీకు ఇక్కడ సెర్చ్ చేసినట్టయితే రాకపోతే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్పై క్లిక్ చేసి అయితే డైరెక్ట్ మీ దీనికి రీడైరెక్ట్ అయితే అవుతారు. గైస్, సో గైస్, మీరైతే అయిన తర్వాత మీకు ఇక్కడ డౌన్లోడ్ నౌ అని అయితే అప్లికేషన్ కనిపిస్తుంది. మీరైతే ఎలాంటి డౌన్లోడ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చేసుకోకుండా ఇక్కడ మీ 3 డాట్స్ చూడవచ్చు. గైస్, టాప్లో మీరు ఇక్కడ దానిపై అయితే క్లిక్ చేసిన తర్వాత లాగిన్ ఆర్ సైన్ అప్ అనేది అయితే మనకు కనిపిస్తుంది కదా. దానిపై క్లిక్ చేసేయండి. మీరైతే లాగిన్ పై సైన్ అప్ పై అయితే. సో గైస్, క్లిక్ చేసినట్టయితే మీకైతే ఫస్ట్ ఇక్కడ ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోమంటుంది. మీరైతే క్రియేట్ చేసుకోండి. గైస్, మీ ఫుల్ నేమ్ ఇచ్చేసేయండి, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేయండి, అలాగే పాస్వర్డ్ ఇచ్చేసేయండి. గైస్, ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత సో గైస్, ఇవైతే ఫస్ట్ సో గైస్, మీ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ అండ్ పేరు ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సైన్ అప్ నౌ ఉంది కదా. దానిపై అయితే ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకైతే అకౌంట్ అయితే క్రియేట్ అయినట్టు సక్సెస్ఫుల్ అని అయితే చూస్తుంది. సో గైస్, అకౌంట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని చూపించిన తర్వాత మీరేం లేదు గైస్, మీకు మళ్ళీ అయితే లాగిన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఇచ్చేసాను గైస్ సింపుల్గా అయితే మళ్ళీ ఒకసారి. సో గైస్, ఇచ్చేసిన తర్వాత సెక్యూర్ లాగిన్ అని పై క్లిక్ చేసినట్టయితే మీకైతే ఇలా అయితే డాష్బోర్డ్ అనేది చూస్తుంది. గైస్, చూడవచ్చు మీరు ఇక్కడ. సో గైస్, ఇక్కడ చూసిన తర్వాత మీకు ఇది వచ్చేసరికి మెయిన్ అనుకోవచ్చు. గైస్, మీరు ఏం లేదు సింపుల్గా ఇదైతే మెయిన్ మీకు అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మీకు అయితే ఇలా అయితే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసరికి మీ అకౌంట్ వెబ్సైట్. గైస్, ఇక్కడ మీరు మీ అకౌంట్పై క్లిక్ చేసాను గైస్ సింపుల్గా. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత డివైస్ లిస్ట్ అండ్ సెట్టింగ్స్, చేంజ్ పాస్వర్డ్ అయితే మీకు కనిపిస్తుంటుంది. ఇక్కడ నుంచి అయితే మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇంకా దాని పక్కన ఒకటి కంప్యూటర్ సింబల్ ఉంది కదా గైస్, దానిపై ట్యాప్ చేసినట్టయితే మీకు ఒక కోడ్ చూస్తుంది. ఆ కోడ్ని అయితే సేవ్ చేసుకోండి గైస్, లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. సో గైస్, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి గైస్, లేదా సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మీరు ఎవరి మొబైల్ మీ మొబైల్తో కంట్రోల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ మొబైల్ని అయితే తీసుకోండి గైస్. నేనైతే మా తమ్ముని మొబైల్ తీసుకున్నాను. అది వచ్చేసరికి Vivo V7 గైస్. ఆ స్క్రీన్ రికార్డింగ్ అయితే మీరు పక్కన చూడొచ్చు. సో గైస్, సింపుల్గా మీరు ఆ ఒక మొబైల్ అయితే తీసుకోండి. సో గైస్, ఆ మొబైల్లో కూడా సేమ్ వెబ్సైట్కి వెళ్ళండి గైస్, seltracker.io అని అయితే. సో గైస్, సింపుల్గా ఓపెన్ చేసి చూస్తాను గైస్, మీరైతే చూడొచ్చు. సో గైస్, సింపుల్గా అయితే నేను మా తమ్ముడు మొబైల్ తీసేసుకున్నాను. సో గైస్, అందులో సేమ్ నేనైతే బ్రౌజర్ ఓపెన్ చేసినాను. అందులో గిట్ట సేమ్ seltracker.io వెబ్సైట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినంత మీరు ఆ మొబైల్ అయితే మీరు ఏ మొబైల్ అయితే అనుకుంటున్నారో ఆ మొబైల్ అయితే సింపుల్గా ట్రాక్ చేసినట్టయితే మీకు ఇక్కడ డౌన్లోడ్ నౌ అని అయితే ఒక అప్లికేషన్ కనిపిస్తుంది కదా గైస్. డౌన్లోడ్ నౌ అని అయితే ఆ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి గైస్ ఆ యాప్ని అనేది. సో గైస్, ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఏ మొబైల్ని అయితే మీ మొబైల్ ద్వారా యూజ్ చేయాలనుకుంటున్నారు లేదా కంట్రోల్ చేయాలనుకుంటున్నారు ఆ మొబైల్ని అయితే ఈ ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో గైస్, ఇది అరౌండ్ వచ్చేసరికి 9 MBలో ఉంటుంది. మీరైతే డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. గైస్, ఈ ఏపీకే డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాల్ అయితే చేసేసుకోండి గైస్ మీ మొబైల్ అయితే. సో గైస్, ఈ ఏపీకే అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో గైస్, ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఓపెన్ బటన్ ఉంది కదా గైస్, దానిపై క్లిక్ చేసి అయితే అప్లికేషన్ ఓపెన్ చేసేయండి. ఇక్కడ మీరు యాక్సెప్టెడ్ అని గైస్, దానిపై క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరైతే ఇవన్నీ పర్మిషన్స్ చేయాలి గైస్. 1 2 3 4 ఇలా అయితే ఒక 5 7 దగ్గర పర్మిషన్స్ ఉన్నాయి గైస్. ఈ పర్మిషన్స్ అన్నిటిని అయితే గ్రాంట్ చేయండి గైస్, ఒకటి అన్నిటిని అయితే.
సో గైస్ పర్మిషన్స్ అన్నిటిని అలో చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని బటన్ ఉంది గైస్, దాని మీద అయితే ట్యాప్ చేసిన తర్వాత మీకు ఫస్ట్లో నేను ఒక స్క్రీన్ మీద ఒక కోడ్ని అయితే మీరు సేవ్ చేసుకోని చెప్పాను కదా గైస్, ఆ కోడ్ని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంది. సో గైస్ పక్కన మీరు స్క్రీన్లో చూడొచ్చు, ఆ కోడ్ అనేది మీకు కనిపిస్తుంది 831586 అని. నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను చూడొచ్చు గైస్. సో గైస్ ఆ కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అని ఉంది కదా గైస్, దాని మీద సింపుల్ ట్యాప్ చేయండి. లాగిన్ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ నౌ అని ఉంటుంది కదా గైస్, దాని మీద అయితే సింపుల్ ట్యాప్ చేయండి. సెట్టింగ్స్ అప్డేటింగ్ అని మీకు అయితే ఇక్కడ చూస్తుంది గైస్, మీరు చూడొచ్చు. సో గైస్ సెట్టింగ్స్ అని అప్డేట్ అయిపోయిన తర్వాత మీకు యాప్ అనేది కనబడకుండా పోతుంది, మీరు అక్కడ చూడొచ్చు యాప్ అనేది కనబడకుండా వెళ్ళిపోయింది. సో గైస్ ఇప్పుడు ఈ ఫోన్తోనైతే మీకు పని లేదు, ఈ ఫోన్ ఎవరిది అవుతుందో ఆ ఫోన్ వాళ్ళకి ఇచ్చేసేయండి గైస్, మీరు సింపుల్గా ఇచ్చేసేయండి. సో గైస్ ఈ ఫోన్ వచ్చేసరికి వివో V7 నేను సెట్టింగ్స్లో గిట్ట మీకు వెళ్ళి చూసాను గైస్. ఇది వచ్చేసరికి వివో V7 మోడల్ నెంబర్తో మీకు కంపల్సరీ చూస్తాను, వివో 1718 గైస్. ఇది వచ్చేసరికి వివో V7 4GB ర్యామ్ మొబైల్. ఇది వచ్చేసరికి మా తమ్ముంది. సో గైస్ మీరు చూడవచ్చు ఇక్కడ IMEI నెంబర్ ప్రతి ఒక్కటి. సో గైస్ ఈ మొబైల్తో మనకు పని లేదు, మనమైతే ఈ మొబైల్ని అయితే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసాం, అన్నీ అయిపోయింది. మొబైల్ని అయితే పక్కకి ఇచ్చేసాను గైస్, ఎవరిదైతే ఈ మొబైల్ వాళ్ళకి ఇచ్చేసాను. కోడ్ ఎంటర్ చేశారు గైస్, అక్కడ సెట్టింగ్స్ అన్నీ అయితే అప్డేట్ అయిపోయాయి, అన్నిటిని అయితే మీరు అప్డేట్ అయిపోయాయి గైస్. సెట్టింగ్స్ అన్నీ అయితే మీరు యాప్ అన్న కనబడకుండా వెళ్ళిపోయింది, మీరు చూశారు అక్కడ. సో గైస్ ఇప్పుడు మీ మొబైల్లో మీరు ఏం చేస్తారంటే సేమ్ వెళ్ళాక వెబ్సైట్లో అయితే మీరు లాగిన్ అయ్యారు గైస్ డాష్బోర్డ్లోకి. సో గైస్ సింపుల్గా అయితే మీరు ఇక్కడ మీ యొక్క మనిషి సింబల్ ఉంది గైస్, మ్యాన్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ లాగౌట్ అని ఉంది గైస్, దాని మీద అయితే క్లిక్ చేసాను. ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వాలి గైస్, ఒకసారి అయితే సింపుల్గా. సో గైస్ లాగౌట్ అయిపోయారు, ఇప్పుడు అయితే మళ్ళీ ఒకసారి లాగిన్ అయిపోండి గైస్. మీ పాస్వర్డ్ అవన్నీ ఇచ్చేసి పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత సెక్యూర్ లాగిన్ అయిపోయి మళ్ళీ క్లిక్ చేసాను గైస్. సింపుల్గా అయితే మీరు మళ్ళీ అందులోకి అయితే లాగిన్ అయిపోతారు, చూడొచ్చు గైస్ మీరు ఇక్కడ. సో గైస్ ఇది లాగిన్ అవ్వడానికి అయితే కొంచెం అనేది టైం తీసుకుంటుంది, ఏం పర్వాలేదు గైస్, ఇది లాగిన్ అయితే షూర్గా అవుతుంది. సో గైస్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ నేను పక్కన నా తమ్ముడు మొబైల్లో ఒక స్క్రీన్ గిట్ట మీకు చూసాను గైస్, మీరు చూడొచ్చు. సో గైస్ చూస్తున్నారు కదా గైస్, పక్కన అయితే ఒక స్క్రీన్ చూస్తాను చూడొచ్చు మీరు. సో గైస్ ఇక్కడ బ్యాటరీ స్టేటస్ వచ్చేసరికి 44% ఉంది, అక్కడ కూడా 44% ఉంది. నెక్స్ట్ మన కిందికి వచ్చినది అన్నేమ్డ్ రోడ్ వచ్చేసరికి అంటే సేమ్ తెలంగాణలో ఉన్నాను, పిన్ కోడ్ చూడవచ్చు ఇండియాలో ఉంది గైస్. సింపుల్గా మీరు క్లిక్ చేసినట్టు లాస్ట్ మెసేజ్ ఏమొచ్చిందో గైస్, నేను జియో అయితే డాటాని అయిపోగొట్టినట్టయితే వచ్చేసింది మా తమ్ముడు మొబైల్లో. అండ్ 5 రీసెంట్ కాల్స్ గిట్ట కనిపిస్తాయి గైస్, అతనికి 5 రీసెంట్ కాల్స్ ఎవరు చేయలేదు. అండ్ టాప్ 5 మెసేజ్ జియో నుంచి 5 మెసేజ్ వచ్చాయి, అండ్ సెకండ్ నెంబర్ నుంచి ఒకటి నేను అలా వచ్చేసి. అండ్ టాప్ మోస్ట్ కాల్స్ వచ్చేసరికి ఏ ఫోన్ నుంచి ఏ కాల్స్ వచ్చాయో ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ మెసేజెస్ ఎన్ని, లొకేషన్ ఎక్కడున్నాడు, కాల్స్ ఎన్ని, వాట్సాప్ సో గైస్ మీరు వాట్సాప్ కాల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు, కానీ పోతే వాట్సాప్ కాల్స్ చెక్ చేసుకోవాలంటే దాని మీద క్లిక్ చేసినట్టే మీకు అయితే కొన్ని అమౌంట్ అనేది ఉంటుంది గైస్. బేసిక్ డైలీ అయితే 99 రూపీస్ గైస్, పర్ మంత్ అయితే 800 రూపీస్, పర్ ఇయర్ పర్ 6 మంత్స్ అయితే 4500 గైస్, ఇలా పర్ ఇయర్ అయితే 6000 గైస్. ఇలా అయితే మీకు అయితే ప్యాక్స్ ఉంటాయి, మీరు మరీ ఓవర్గా అయితే మీరు కొనుక్కోవచ్చు గైస్ ప్యాక్స్ని అయితే. మీరు అక్కడ ఇంకేం లేదు అక్కడైతే. అండ్ బ్యాక్ వచ్చినట్టు సేమ్ గైస్ బ్యాటరీ లెవెల్ చూసుకోవచ్చు, స్టేటస్ చూసుకోవచ్చు, ఇక్కడ అన్నీ చూసుకోవచ్చు గైస్. ఏ గేమ్స్ వాడుతున్నాడు, యాప్స్ ఏంటివి, ప్రతి ఒక్కటి ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్, స్కైప్, లైన్, వైబర్, ఇవన్నీ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు గైస్. ఇక్కడ నుంచి అయితే ఈ అప్లికేషన్ చూసేసి వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్తున్నారు ఇక్కడైతే మనం చూడవచ్చు గైస్. ఎప్పుడెప్పుడు కొంచెం రిఫ్రెష్ చేసి ఉంటే ఈ పేజ్ని అయితే మీకు కనిపిస్తుంది గైస్, ఏ పేజ్ ఎవరెవరు కాల్ చేస్తున్నారు, ఈ మెసేజ్లు ఏంటి, ప్రతి ఒక్కటైతే మీరు ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. సో గైస్ ఈ సెల్ ట్రాకర్ వెబ్సైట్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది, మీరు మంచికి వాడితే మంచి అవుతుంది, చెడుకు వాడితే చెడు అవుతుంది గైస్. నాకు తెలిసినంత వరకు మీరు మంచిగా వాడతారు అనుకుంటాను. సో గైస్ మీరు ఎలాంటివి అయితే చెడు పనులు అయితే చేయకండి గైస్, ఈ ఒక సెల్ ట్రాకర్ అప్లికేషన్ యూజ్ చేసి అయితే. సో గైస్ ఈ అప్లికేషన్ అయితే బాగుంటుంది, ఈ యొక్క అప్లికేషన్ అనేది గైస్, ఈ యొక్క వెబ్సైట్ అయితే బాగుంటుంది, ట్రై చేయండి అండ్ మంచికి వాడండి, చెడుకు అయితే వాడకండి. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ మీ మహేందర్ అవ్వాల్సి నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బై గైస్. సో గైస్ లాస్ట్ ఒక న్యూస్ అయితే, సో గైస్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని అయితే ఫటాఫట్ లైక్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్ బై గైస్.
సో గైస్ ఒకవేళ మీకు ఈ అప్లికేషన్తో పని లేకపోతే ఒకవేళ అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటే మీరు సింపుల్గా సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో గైస్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏం లేదు గైస్ అప్లికేషన్స్ అనేవి ఓపెన్ చేసేసుకోండి గైస్. మీ మొబైల్లో ఉండే అప్లికేషన్స్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఏం లేదు గైస్ సింపుల్గా అప్లికేషన్స్లో ఇన్స్టాల్ అప్లికేషన్కి వెళ్ళినట్టయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది గైస్ జీపీఎస్ అనే ఒక అప్లికేషన్ చూడొచ్చు గైస్. ఆ జీపీఎస్ అప్లికేషన్ పై క్లిక్ చేసి అయితే మీరు ఇక్కడ అన్ఇన్స్టాల్ బటన్ ఉంటుంది, డిసేబుల్ అండ్ అన్ఇన్స్టాల్ ఉంటుంది గైస్. దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసినట్టయితే మీ యొక్క అప్లికేషన్ అనేది అన్ఇన్స్టాల్ అవుతుంది గైస్. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటే 2-3 సెకండ్స్లో అయితే అంతేం ఉండదు గైస్. ఇంకా చూడొచ్చు గైస్ అప్లికేషన్ అనేది అన్ఇన్స్టాల్ అయిపోయింది. సో గైస్ ఇలా అయితే మీకు ఇష్టం ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి, ఇష్టం లేకపోతే అన్ఇన్స్టాల్ చేసుకోండి. మీకైతే స్క్రీన్ పై అయితే ఈ యొక్క అప్లికేషన్ అనేది చూపించదు. సో గైస్